హాయ్ ఫ్రెండ్స్, మన మురుకులకి కావాల్సినది బియ్యం పిండి. ఈ కప్పుతోటి 2 కప్పుల బియ్యం పిండి, తీసుకొని 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకుందాం పిండిని. ఈ కప్పుతోటి 2 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి ఇలా జల్లించుకొని ఆ బౌల్లోకి తీసుకుందాం కదా. ఇప్పుడు మనము దానికి కావాల్సిన ఐటమ్స్: నువ్వులు, వాము, ఉప్పు, కారము, సోడా పొడి చిటికెడు. ఫస్ట్ సోడా పొడి చిటికెడు వేసుకొని, నేను ఈ స్పూన్ తోటి 1.5 ఉప్పు వేసుకుంటున్నాను. 1.5 ఉప్పు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ వాము, హాఫ్ స్పూను పసుపు, మనం వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళతోటి ఇవి పిండిని కలుపుకుందాం. వేడి నీళ్ళతో కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకొని మనం చపాతీ పిండిలాగా కొంచెం ఇంచుమించు అలాగే కలుపుకుందాం. చూసారా, ఈ పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలు పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. చూసారా, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇలా మన దగ్గర మురుకుల గొట్టం ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. పిండి ఈజీగా దిగుతుంది కిందికి. చూసారా, ఇలా మనము మురుకులన్నీ వేసుకుందాం. ఇలా మనకి వన్ సైడ్ కాలాక రెండో సైడ్ తిప్పుకోవాలి.
ఇలా చూసారా, ఇప్పుడు ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మురుకులన్నీ చేసుకోవాలన్నమాట. చూసారా ఎలా వచ్చాయో? నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటే ఇలాగ క్రిస్పీగా మురుకులు తయారైపోతాయి. చూసారా ఎలా క్రిస్పీగా ఉన్నాయో? మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి. ఇది ఫ్రెండ్స్, మనకు ఎలాగో పండగలు వస్తున్నాయి కదా, ట్రై చేసి చూడండి. మురుకులు చాలా చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్. మీరు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.